షేర్లింగంపల్లి కాంగ్రెస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతిపక్ష బీఆర్ఎస్కి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జాయిన్ అయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. ఏంటన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వదిలిపెట్టేసి ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారు, ఏంటి సంగతి మరి అసలు? వాస్తవానికి నేను లాస్ట్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీయే, అదే ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసిన నేను. తర్వాత అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్తోని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారితో కొన్ని ఇబ్బందులు, ఆయన ఎవరిని కార్యకర్తలా చూడకుండా ఆయన పెట్టిన ఇబ్బందులు. ఇప్పుడు లాస్ట్కి మొన్న కూడా మాకు నోటీసులు ఇవ్వకుండా దగ్గర 40 మంది ఇండ్లు కోల్పోయారు ఆయన ఏవటికి. కనీసం నోటీసులు ఇచ్చి ఒక 2-3 రోజులు టైం ఇచ్చి కూలగొడతాం మీరు తీసుకోండి అంటే అట్లీస్ట్ కనీసం వాళ్ళు షట్టర్లు అవి ఇవన్నీ తీసుకుంటే కొంత లాస్ తగ్గేది. రోడ్డు వైండింగ్ చేయాల్సిందే, రోడ్డు వైండింగ్ కాకపోతే మేము ఓట్లేసి గెలిపించినందుకు ఎమ్మెల్యేగా మాకు కంపోజిషను ఏదో ఒకటి ఇచ్చి ఏదో టీడీఆర్ ఏదో ఒకటి చేసి తన బాధ్యత తీసుకొని చేయాల్సి ఉండే, ఆయన చేయలేదు. అంతకుముందు కూడా ఆయనతో ప్రాబ్లం ఉండే కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. టీఆర్ఎస్కి కేటీఆర్ అన్నాక హార్డ్ కోర్ ఫ్యాన్స్. అంతకుముందు 10 ఏళ్ళు పార్టీ కొరకు చాలా కేసులు చేయించుకున్నాం, చాలా విషయాల్లో ఉన్నాం పార్టీకి. అన్నీ మహారాష్ట్ర పోయి కూడా పార్టీకి సర్వీస్ చేసినాం. సాగర్ ఎలక్షన్లో 45 డేస్ ఇంట్లో భార్య పిల్లలను వదిలిపెట్టిపోయి అక్కడే ఉన్నాం. తర్వాత ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఏ ఎలక్షన్ అయినా పోయినాం. పార్టీకి విపరీతమైన సేవ చేసినాం. పార్టీలో మాకు కేటీఆర్ అన్నతోనే ఎప్పుడు మంచిగానే ఉంది, ఆయన మాకు ఎప్పుడు సరైన గౌరవం ఇచ్చేవాళ్ళు. అన్నతో పాటు మాకు కృష్ణన్న కానీ, షమీపూర్ రాజన్న కానీ, ఎమ్మెల్సీ నవీన్ అన్న కానీ, మా సోదరులు జీవన్ రెడ్డి అన్న కానీ, ఆర్మూర్ ఎమ్మెల్యే అందరూ మాకు మంచిగా ఉంటుండే. పార్టీలో మాకు సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుండే. కాకపోతే అక్కడ లోకల్గా ఆయనతో ఇబ్బందులు తట్టుకోలేక మేము ఆయన మీద వ్యతిరేకతతో పోవాల్సి వచ్చింది. ఆయన ముఖం చూసి ఎవరు ఓట్లేదు. కాకపోతే ఏంటంటే కేటీఆర్ అన్న సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి ఎంత చేసిండో దానికన్నా ఒక పైసా ఎక్కువ చేసి ఉంటాడు మా షేర్లింగంపల్లికి. ఐటీ ఉంది, ప్రపంచంలో 4 దేశాల ప్రజలంతా వచ్చి మా దగ్గర ఉంటారు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. విపరీతమైన ట్రాఫిక్ ఇష్యూ ఉండే మాకు. ఆ ట్రాఫిక్ ఇష్యూ అంతా పోయింది. దగ్గర 20 అండర్లు. మీరేమో సిరిసిల్ల కంటే షేర్లింగంపల్లికి ఎక్కువ చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి ఎందుకు సిరిసిల్ల కంటే ఎక్కువ చేసి ఓకే ఎక్కువ చేసి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరి ఎందుకు పోయారు మరి మీ ఎమ్మెల్యే ఎందుకు పోయారు మరి కాంగ్రెస్ పార్టీకి? ఇప్పటికి కూడా చెప్తున్నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి ఆయన బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఈరోజు రావాలి కదన్న, రావాలి, మా జాయిన్ అవ్వాలి. నేను మీ మీడియా ముఖంగా ఆయనకు స్వాగతం పలికిన, రండన్న మాతో కలిసి రండి, మేము మీ కార్యకర్తలు, మేము మమ్మల్ని మర్చిపోయారు మీరు రండి, ఒకసారి రండి అని చెప్పి ఈరోజు రమ్మని కూడా నేను మీడియా ముఖంగా కూడా ఆహ్వానం పంపిన. ఆయనకు రాలేదు. ఆయన మా పార్టీలో ఉన్నట్టు ఎట్లయితుంది? లేడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అది స్పీకర్ గారు, ఆయన సీఎం గారికి తెలియాలి. అది మన కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే కూడా దాన్ని పోలీసులతో ఏదో ఆపిచ్చారని చెప్పేసి కూడా మీరు మీడియా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఎందుకు మళ్ళీ ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేసుకున్నారు? మరి ఇప్పుడు ఫంక్షన్ హాల్ బుక్ చేసినాం, 10,000 రూపాయలు కట్టినాం, ఫంక్షన్ హాల్ బుక్ చేసినాం. బుక్ చేసిన తర్వాత వాళ్ళని ఫంక్షన్ హాల్ వాళ్ళని నానా విధంగా కేసులు పెడతామని, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని, ఆడికి కేటీఆర్ అన్న వస్తే వాళ్ళ భాగవతం బయటపడుతుందని, ఇట్లా మేమంతా జాయిన్ అయితే ఇంతమంది కార్యకర్తలు పోతురు అనిల్ రెడ్డితోనని ఆయనకు ఇబ్బంది కదా. 2 ఎలక్షన్లు 3 ఎలక్షన్లో మా దమ్మేందో చూసిండు కదా. ఇప్పుడు మళ్ళీ మేము పోతే ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున కేటీఆర్ అన్న వస్తుండే, ఆడికి కేటీఆర్ అన్న వస్తే ఆయన మీద ఏం మాట్లాడతాడు, ఆయన భాగవతం ఏం బయటపడుతుందో అని భయపడి ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేయించిండు. లోకల్లో పర్మిషన్ ఇవ్వలేదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వేధించినా అని చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు వేధిస్తే మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారు. ఎట్లా ఉంటాయి వేధింపులు అంటే? ఏం చెప్తారు ప్రత్యేకంగా? ఇప్పుడు నాతో పాటు 10 మంది కార్యకర్తలు ఉన్నారనుకోండి అన్న, వాళ్ళకి ఏదైనా పని అడిగినప్పుడు చేయాలి. మేమేదో నీ కాడికి పనికి వచ్చిన వాళ్ళమో లేబర్ గాలని చూసినట్టు చూస్తే నువ్వు ఎమ్మెల్యే కావు ఎప్పటికి కూడా. ఎమ్మెల్యే అంటే మమ్మల్ని చూసుకోవాలి. మేము ఎలక్షన్ రాగానే గడ్డం పట్టుకొని పని చేయించుకుంటావు, ఎలక్షన్ అయిపోయాక మమ్మల్ని పక్కకు పెడితే ఎట్లా? మమ్మల్ని పట్టించుకోవాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని పంపించినా మీకు విలువ లేకుంటే నాకేం విలువ ఉంటుంది? ఆడ మా వాళ్ళకి విలువ లేనప్పుడు నేను కూడా ఎందుకు ఉంటా? నేను 4గురిని పంపించినప్పుడు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏం పని చేయాలి చేసి పెట్టాలి. నువ్వు ఆ పని చేసి పెట్టకుండా వచ్చిన వాళ్ళ మీద లేనిపోని అబండాలు వేసుడు, నేనే మంచోని అనుకొని ఆయన ఏదో ఫీల్ అవుతుంటాడు అప్పుడు. అట్లాంటివన్నీ వేధింపులే. ప్రతి ఆస్తులు ధ్వంసం చేపియడము, కేసులు చేపియడము, ముందొక మాట వెనుకొక మాట. ఉప ఎన్నికలు వచ్చినా కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీ, గెలిచేది నేనే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిజంగా అట్లా ఉందా? సిచ్యువేషన్ ఉందా? ఎట్లా ఉంది అసలు? ఎలక్షన్ వస్తే తెలుస్తుంది ఏందనేది. అట్లాంటి పరిస్థితి ఏడలేదు. ప్రజలు మొత్తం మళ్ళీ కారుకే పట్టం కడతారు, సార్నే తీసుకొస్తారు. కేసీఆర్ సార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ మంచిగా అవుతుంది. ఇలాంటి పరిస్థితులే ఉంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఇంకొక పాదాల దగ్గర పెట్టాల్సిన రోజు వస్తుంది. మళ్ళీ మనం ఉద్యమాలు చేయాల్సిన రోజు వస్తుంది.
ఈ చాలా ఇక ఈ పార్టీతో కాంగ్రెస్ పార్టీతోని వీళ్ళతోని ఏమాత్రం అభివృద్ధి కాదు. ఈ 2 ఏళ్ళలోనే నాశనం చేసి వదిలిపెట్టిరు. ఎక్కడన్నా మా కాన్స్టిట్యున్సీలో కొబ్బరికాయ కొట్టింది లేదు ఇవాళ వరకు. మనం కేసీఆర్ సార్ టైంలో కేటీఆర్ అన్న శాంక్షన్ చేసిన ఓపెన్ చేసినాయి అవే ఇంకా అవి ఓపెన్ చేసుకుంటా వాటి చుట్టే. కొత్తగా ఏం లేదు, కొత్తగా ఏం అభివృద్ధి లేదు. మీరు ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు అంటుండు. మీ ఎమ్మెల్యేనేమో 7,000 కోట్లు నిధులు తీసుకొచ్చి మొత్తం అభివృద్ధి చేసిన అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి ఏం చేసిరంటే 7,000 కోట్లు ఒక్కటి చూపియమనండి. మీరు ఒకసారి కుదిరితే మా కాన్స్టిట్యున్సీకి రండి, మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం వస్తాము. కుదిరితే పెద్ద మనిషిని మా కృష్ణన్నని మాధవరం కృష్ణారావు గారిని పిలుద్దాము. కుదిరితే కేటీఆర్ అన్నని కూడా పిలుద్దాం. రండి ఒకసారి చూపియమనండి 7,000 కోట్లు ఏం చేసిండో, 7,000 కోట్ల అభివృద్ధి ఏం చేసిండో చూపియమనండి. అప్పుడు శాంక్షన్ అయినాయి, ఇప్పటి వరకు నడుస్తున్నాయి. ఇంకా కొత్త అభివృద్ధిలో ఏం జరగలేదు. ఏం చెప్తారు ఫైనల్గా ఒక మాటలో మీ ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మేము గెలిపించినాం కాబట్టి వచ్చి మాతో పని చేయమని చెప్తాం. మా కండవ కప్పుకొని పని చేయమని చెప్తాం. పని చేస్తే మేము అందరం సహకరిస్తాం. ద్రోహం చేసినావు, కేసీఆర్ సార్కు ద్రోహం చేసినావు, దానికి ఖచ్చితంగా దానికి పాప పరిహారం అనుభవించాల్సి వస్తుందని అంటున్నాం. ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వేధించేవారు. సో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా వేధిస్తేనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి నన్ను వేధిస్తుంటే దాదాపు మొన్న 40 మంది షట్టర్స్ కూడా రోడ్డు వైండింగ్లో కూల్చేసిన పరిస్థితి. కనీసం నోటీసు లేకుండా ఇష్టానుసారంగా ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ మొత్తం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ని ప్రజలు కోరుకుంటారని చెప్పేసి మళ్ళీ నా సొంత ఇంటికి నేను వచ్చానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వస్తే బీఆర్ఎస్ పార్టీ తడాకా ఏంటో చూపెడతాం, కార్యకర్తలంతా రెడీగా ఉన్నారని చెప్పేసి అరకపూడికి చెప్తున్న పరిస్థితి. ఒకవేళ బీఆర్ఎస్లో ఉన్నా అని స్టేట్మెంట్లు ఇస్తున్నావు కదా, వస్తే బీఆర్ఎస్లో ఉన్నట్టుంటే మాతో కలిసి పనిచేయి, మేము కూడా నీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అనిల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.